మొత్తానికి ఐఫోన్ 17 సిరీస్ నిన్న గ్లోబల్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఇండియన్ ప్రైసింగ్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. ప్రైసింగ్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతా, కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంది లోపల, లాస్ట్లో మాట్లాడతాను. అయితే ఈ వీడియోలో ఐఫోన్ 17 సిరీస్లో ఏమేమి కొత్తగా తీసుకొచ్చారు, లాస్ట్ జనరేషన్ కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో ఏమేమి చేంజెస్ చేశారు, అండ్ ఈ ఈవెంట్లో ఇంకా ఏమేమి లాంచ్ చేశారు, అండ్ iOS 26 అప్డేట్ ఏ డివైస్కి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇది జస్ట్ ఒక ప్రోడక్ట్ బ్రీఫింగ్ మాత్రమే, ఇంకా ఫోన్స్ మార్కెట్లోకి రాలేదు. సెప్టెంబర్ 19th రోజు ఇవన్నీ మార్కెట్లోకి వస్తాయి, అప్పుడు మనం కుదిరితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ లాస్ట్ టైం చెప్పాను ఐఫోన్ 17 సిరీస్ మనం కొనుక్కొని వీడియో చేద్దాము, స్టోర్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ వద్దు, లాస్ట్ టైం కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, ఈసారి అలా చేయొద్దు, మనం కొనుక్కొని చేద్దామని నేను మీకు ప్రామిస్ చేశాను. ఈసారి కొంటున్నాను, కాకపోతే నాకు భయం వేస్తుంది, 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఎందుకు భయం వేస్తుంది. సో మీలో ఎవరైనా ఐఫోన్ 17 కానీ 17 ఎయిర్ కానీ 17 ప్రో కానీ ఏదైనా సరే మీరు ఫస్ట్ సేల్ లో కొంటాను బ్రో, నేను తీసుకుంటా ఫోన్ నాకు కావాలంటే మాత్రం నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మీరు నెల్లూరు చుట్టుపక్కల ఉంటే ఇంకా మంచిది, లేదు కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు, మీరు ఒకవేళ తీసుకుంటా అంటే మాత్రం నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఫస్ట్ రోజు నేను ఫోన్స్ కొంటాను, జస్ట్ అన్బాక్సింగ్, రివ్యూ ఏం చేయను, జస్ట్ అన్బాక్సింగ్ చేసి జస్ట్ చూపిస్తాను ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటనేది చూపించి ఇచ్చేస్తాను మీకు. సో మీకు ఎవరికైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మనం అక్కడ పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈవెంట్ లో మొత్తం 4 ఐఫోన్స్ లాంచ్ చేశారు. ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్. ఈ 4 ఫోన్స్ లో నాకు కొంచెం సెన్సిబుల్ గా అనిపించింది, కొంచెం రీజనబుల్ గా బాగుంది ఐఫోన్ అనిపించింది ఐఫోన్ 17. ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఐఫోన్ 16 తో కంపేర్ చేసుకుంటే. ఈసారి ఐఫోన్ 17 మొత్తం 5 కలర్స్ లో వస్తుంది, లెవెండర్, బ్లూ, సేజ్, బ్లాక్, వైట్, ఈ 5 కలర్స్ లో వస్తుంది. ఈసారి మనం అనుకున్నట్టే డిస్ప్లే సైజ్ పెంచారు, ఈసారి ఇది 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. బెజల్స్ కూడా ఇంకా థిన్ చేశారని చెప్తున్నారు. అండ్ ఎట్టగలకి ఐఫోన్ 17 ఐఫోన్ బేస్ మోడల్స్ లో 120 హెర్ట్జ్ ప్రో మోషన్ డిస్ప్లే వచ్చింది. ఇప్పుడు అన్ని బేస్ మోడల్స్ లో 60 హెర్ట్జ్ మాత్రమే ఉండేది, ఈసారి ఐఫోన్ 17 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది బేస్ మోడల్ తీసుకురావడం మంచి విషయమే, ఎందుకంటే కాంపిటర్స్ లో ఎప్పటి నుంచో 120 హెర్ట్జ్ వచ్చేస్తున్నాయి అన్ని ఫోన్స్ లో, వీళ్ళు ఒక్కటే ఇంకా వెనకబడ్డారు, ఫైనల్ గా వీళ్ళు కూడా కొంచెం ముందరిగేశారు. అండ్ ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ కూడా లాస్ట్ టైం సిరామిక్ షీల్డ్ అని ఒక గ్లాస్ అనౌన్స్ చేశారు, ఈసారి దానికి నెక్స్ట్ వర్షన్ సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ దీనిలో A19 చిప్ యూజ్ చేశారు, ఇది ఒక 3 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. దీనిలో 6 కోర్ CPU ఉంటుంది, 5 కోర్ GPU ఉంటుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ రన్ అవడం కోసం ఒక న్యూరల్ ఇంజిన్ కూడా తీసుకొచ్చారు. అండ్ బ్యాటరీ వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఎంత ఇమేజ్ అని చెప్పరు ఎప్పుడు, ఈసారి కూడా చెప్పలేదు. కాకపోతే ఐఫోన్ 16 తో కంపేర్ చేసుకుంటే 8 hours వరకు వీడియో ప్లేబ్యాక్ టైం పెరిగింది అంటున్నారు. కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే పెంచారు, 16 తో కంపేర్ చేస్తే కొంచెం బ్యాటరీ లైఫ్ పెరిగింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 50% 20 minutes లో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ఎంత వాట్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ట్విట్టర్ లో కొన్ని సోర్సెస్ బట్టి 35 watts కానీ 40 watts కానీ ఉండొచ్చు అని కొన్ని ట్వీట్స్ కనిపించినాయి. మరి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈవెంట్ లో ఏం చెప్పలేదు. అండ్ కెమెరాస్ ఈసారి బ్యాక్ సైడ్ 2 48 మెగాపిక్సెల్స్ తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి 2x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మనం ఎప్పటి నుంచో ఫ్రంట్ 24 మెగాపిక్సెల్ వస్తుందని ఎప్పటి నుంచో రూమర్స్ వింటూ వచ్చాము. బట్ ఈసారి 24 కాదు 18 మెగాపిక్సెల్తో వస్తుంది. అన్ని ఫోన్స్ ఫ్రంట్ కెమెరా 18 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ యాపిల్ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చింది, ఫ్రంట్ కెమెరా సెన్సార్ ని స్క్వేర్ షేప్ లో చేసింది. సో దీనివల్ల ఏంటంటే మీరు నార్మల్గా ఇట్లా ఫోటోలు తీసుకోకుండా ఇలా తీసుకోవాలనుకోండి, వైడ్ గా తీసుకోవాలి, అసలు ఫోన్ తిప్పాల్సిన పనిలే, ఇట్లనే పెట్టుకొని వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లో కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ లోనే పెట్టి ల్యాండ్స్కేప్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఇన్నోవేషన్. ఇది నాకు ఈవెంట్ మొత్తంలో కొంచెం స్పెషల్ గా అనిపించింది, ఇది ఒకటి కొంచెం బాగా అనిపించింది. అండ్ ఈసారి ఐఫోన్ 17 సిరీస్ స్టార్టింగ్ 256 GB తో వస్తుంది, అన్ని మోడల్స్ 256 GB తో వస్తాయి. సో ఇది ఐఫోన్ 17 గురించి అయితే. అండ్ ఎప్పటి నుంచో మనం ఐఫోన్ 17 ఎయిర్ అని విన్నాం, 17 ఎయిర్ కాదు, అది ఐఫోన్ ఎయిర్ అంతే, ఐఫోన్ ఎయిర్ అని తీసుకొచ్చారు. ఇది థిన్నెస్ట్ ఫోన్ అనమాట, ఐఫోన్ సిరీస్ లో థిన్నెస్ట్ ఫోన్. ఇది జస్ట్ 5.6 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ ఐఫోన్ 17 ఎయిర్ మొత్తం 4 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, వైట్, గోల్డ్ అండ్ స్కై బ్లూ, ఈ 4 కలర్స్ లో వస్తుంది. ఇది 6.5 ఇంచ్ డిస్ప్లే, దీనిలో కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్రమోషన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ దీనిలో కూడా సేమ్ ఐఫోన్ 17 లో యూజ్ చేసిన సిరామిక్ గ్లాస్ 2 ప్రొటెక్షన్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేస్తారు. దీనిలో బ్యాక్ సైడ్ కూడా సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ ఇది సింగిల్ కెమెరాతో వస్తుంది, కాకపోతే ఆ చుట్టుపక్కల కొంచెం హౌసింగ్ కొంచెం పెరిగిందండి, పైకి ఒక బంప్ లాగా వచ్చి ఉంటుంది. కాంపోనెంట్స్ అన్ని అక్కడ ఇరికిచ్చారంట, బ్యాక్ సైడ్ అంతా బ్యాటరీ ఎక్కువ స్పేస్ తీసుకొని అక్కడ కాంపోనెంట్స్ అన్నిటి కోసం ఆ స్పేస్ ని యూజ్ చేశామని చెప్తున్నారు. ఇది వెబ్సైట్ లో చూస్తే అరౌండ్ ఐఫోన్ 16 ప్రో ఎంత బ్యాటరీ లైఫ్ ఇస్తుందో ఈ ఐఫోన్ 17 ఎయిర్ కూడా అంతే ఇస్తుంది. సో అంత బ్యాటరీ లైఫ్ పెంచారంటే దానికి కారణం ఈ కెమెరా బంప్, ఇది కొంచెం పైకి రావడం వల్ల మెయిన్ కాంపోనెంట్స్ కెమెరా గానీ స్పీకర్ గానీ ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోయినాయి. సో దీనివల్ల కింద ఎక్కువ స్పేస్ దొరికింది, దానివల్ల అక్కడ అంతా బ్యాటరీ యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఇది టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది, కింద కూడా కాదు, పైన ఇయర్ పీస్ దగ్గర స్పీకర్ ఉంటుంది, కింద స్పీకర్ ఉండదు. అండ్ దీనిలో యాపిల్ A19 ప్రో చిప్ సెట్ ని యూజ్ చేశారు. ఇది 6 కోర్ CPU తో వస్తుంది, 5 కోర్ GPU తో వస్తుంది. అండ్ ఈ ఐఫోన్ 17 సిరీస్ కోసంగా వీళ్ళు ఒక కొత్త చిప్ సెట్ మీద వర్క్ చేశారు, N1 చిప్ అని, వైర్లెస్ కనెక్టివిటీ కోసం. ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మాడ్యూల్ అనమాట. అండ్ దీంతో పాటు నెట్వర్క్ కోసం లాస్ట్ టైం C1 మోడమ్ అని ఒకటి తీసుకొచ్చారు, ఈసారి దానికి అప్గ్రేడెడ్ మోడల్ C1X మోడమ్. దీనిలో C1X మోడమ్ తో వస్తుంది. అండ్ దీనిలో సింగిల్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఒకటే కెమెరా. దీన్ని యూజ్ చేసి మీరు 1x లో అండ్ 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. సేమ్ ఐఫోన్
17 లో ఎట్లయితే 1x 2x ఫోటోస్ తీసుకోవచ్చు, సేమ్ మెయిన్ కెమెరా యూజ్ చేస్తే దీనిలో కూడా 1x ఫోటోస్ 2x ఫోటోస్ తీసుకోవచ్చు. దీనిలో సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు, ఫోటోస్ బాగానే వస్తాయి. మొత్తం 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో 26mm, 28mm, 35mm, 52mm ఈ 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా సెంటర్ స్టేజ్ కెమెరా, అన్ని iPhone 17 లైనప్ మొత్తంలో కూడా ఇదే కెమెరా యూజ్ చేశారు. అండ్ దీనిలో డ్యూయల్ క్యాప్చర్ వీడియో నాకు ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కొన్ని తరాలుగా ఒక 10 ఏళ్ళగా ఉన్న ఫీచర్ అనమాట, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. బోత్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండింటిని యూజ్ చేసి ఒకేసారి వీడియోస్ తీసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్, మనకి ఎప్పటి నుంచో ఉంది ఆండ్రాయిడ్ లో. అండ్ ఈ iPhone 17 Air వరల్డ్ వైడ్ గా ఓన్లీ ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది, ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు, ఓన్లీ ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సిమ్ స్లాట్ దగ్గర కూడా ఎందుకు గ్యాప్ వదిలేయడం, అక్కడ కూడా బ్యాటరీ ఫిల్ చేద్దాం అనేసి వీళ్ళు సిమ్ స్లాట్ కంప్లీట్ గా తీసేశారు. మీకు ఓన్లీ ఈ సిమ్ ఆప్షన్ మాత్రం ఉంటుంది. సో ఇది iPhone Air గురించి అయితే, 17 కాదు, iPhone Air గురించి అయితే. అండ్ దీనికి తోడు కొన్ని యాక్సెసరీస్ లాంచ్ చేస్తారు iPhone Air కి. MagSafe బ్యాటరీ ప్యాక్ అని, ఇది ఒక పవర్ బ్యాంక్ లా ఉంటుంది. ఇది డైరెక్ట్ గా iPhone Air కి బ్యాక్ సైడ్ అతికించవచ్చు, MagSafe ద్వారా అతికించవచ్చు. దీని ద్వారా ఫోన్ ఛార్జ్ అవుతుంది. సో రెండు కలిపి iPhone 17 Air అండ్ ఈ పవర్ బ్యాంక్ రెండు కలిపి మీకు అరౌండ్ 40 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. ఫోన్ సన్నగా తీసుకురావడం ఎందుకు, మన దానికి పవర్ బ్యాంక్ అతికించడం ఎందుకు అంటారు. అండ్ iPhone 17 Pro Max దగ్గరికి వచ్చేస్తే ఎప్పటి నుంచో iPhone Pro సిరీస్ లో ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఫోన్ వేడెక్కిపోతున్నాయి, ఫోన్ కాలిపోతుంది, గేమ్స్ ఆడినా కాలిపోతుంది, కెమెరాలు వాడినా కాలిపోతుంది, ఫోన్ వేడెక్కిపోతుందని ఎప్పటి నుంచో కంప్లైంట్ ఉంది. ఈసారి 2 చేంజెస్ తీసుకొచ్చారు ఆ హీటింగ్ తగ్గడం కోసం. మెయిన్ గా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. ఎంత mm² అనేది ఎక్కడ చెప్పలేదు, కానీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల హీట్ డిసిపేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు పెద్ద చేంజ్ వీళ్ళు చేసింది అల్యూమినియం బాడీ తీసుకొచ్చారు. లాస్ట్ టైం టైటానియం బాడీ చాలా ప్రీమియం ఉండేది, ఆ బాడీ అసలు మీకు పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఉండేది. బట్ ఈసారి టైటానియం బాడీ తీసేసి అల్యూమినియం బాడీకి వచ్చారు. అల్యూమినియం బాడీకి ఎందుకు వచ్చారంటే హీట్ డిసిపేషన్ కి టైటానియం తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం 20 times బెటర్ ఉందంట. సో హీట్ డిసిపేషన్ ఈజీ అయిపోతుందని చెప్పి అల్యూమినియం బాడీకి వచ్చేసారు. సో ఇది మీకు అంత ప్రీమియం ఉండదు, టైటానియం అంత ప్రీమియం గా అల్యూమినియం అంత ప్రీమియం అనిపించదు. ఈ ప్రో సిరీస్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, సిల్వర్, బ్లూ అండ్ ఆరెంజ్, ఈ 3 కలర్స్ లో వస్తుంది. ఆరెంజ్ ఎందుకు నాకు భలే నచ్చేసింది, అసలు ఈవెంట్లు చూపిస్తున్నప్పుడల్లా అసలు కళ్ళు దెప్పలేకపోయాను, భలే ఉంది ఆరెంజ్ కలర్. దీనిలో కూడా A19 Pro చిప్ సెట్ యూజ్ చేశారు, కాకపోతే దీనిలో 6-core CPU అండ్ 6-core GPU ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ మొత్తం ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ దీనిలో కూడా ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ పార్ట్ వరకు, పైన అంతా అల్యూమినియం ఉంటుంది, కింద బాక్స్ వరకు మీకు గ్లాస్ ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ బాడీకి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక్కడ గ్లాస్ ఎందుకు వాడారంటే MagSafe సపోర్ట్ చేయాలి, అక్కడ మ్యాగ్నెట్ అవి పెట్టాలి కాబట్టి ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ ప్రో సిరీస్ లో కూడా ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అన్నిట్లో సేమ్ సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ని 48 మెగాపిక్సెల్ చేస్తారు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 8x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. 8x ఆప్టికల్ జూమ్ అంటే అసలు సూపర్ ఇది. అండ్ మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా రెండు కెమెరాస్ కూడా 3D సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ iPhone 17 Pro సిరీస్ లో కెమెరాస్ యూజ్ చేసి 40x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఇప్పుడు సామ్సంగ్ అల్ట్రాలో ఎన్ని అయితే 120x కి వెళ్ళిపోతాయి, అది ఇంకా 40. అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 8 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో కూడా అన్ని ఇచ్చేస్తారు. డాల్బీ విజన్ HDR సపోర్ట్ చేస్తుంది, 4K 120fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రోరెస్ లాక్ ఫీచర్ కానీ, ప్రోరెస్ రా ఫీచర్ కానీ అన్ని ఇచ్చేస్తారు. కెమెరాస్ అయితే ఇంకా అసలు మీరు డౌట్ పడాల్సిన పని లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ వీడియోస్ కోసం. ఫోటోస్ పరంగా కూడా నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేను, కానీ వీడియోస్ పరంగా మాత్రం ఐఫోన్స్ ఆర్ ది బెస్ట్, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇవి iPhone 17 సిరీస్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, iPhone 17 8GB RAM తో వస్తుంది, రిమైనింగ్ అని కూడా 12GB RAM తో వస్తుంది. iPhone 17 బేస్ మోడల్ 256GB మోడల్ 82,900 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ 512GB మోడల్ 1,0290 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ iPhone Air 256GB మోడల్ 1,19,900 లాంచ్ చేశారు. 512GB మోడల్ 1,39,900 లాంచ్ చేశారు. 1TB మోడల్ 1,59,900 లాంచ్ చేశారు. అండ్ iPhone 17 Pro 256GB మోడల్ 1,34,900 లాంచ్ చేశారు. 512GB మోడల్ 1,54,900 అండ్ 1TB మోడల్ 1,74,900 రూపాయలు. అండ్ iPhone 17 Pro Max 256GB మోడల్ 1,49,900, 512GB మోడల్ 1,69,900, 1TB మోడల్ 1,89,900 అండ్ 2TB మోడల్ 2,29,900 రూపాయలు లాంచ్ చేశారు. అన్నిటి మీద 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ పక్కన పెట్టినా వీళ్ళు ఈవెంట్ లో అనౌన్స్ చేసింది iPhone 17 సిరీస్ లో ప్రైస్ ఏం మారట్లేదు, సేమ్ ప్రైజెస్ లో వస్తున్నాయని చెప్పి డాలర్స్ లో అనౌన్స్ చేశారు. An iPhone 17 Pro starts at $1099, the same great price as last year's 256GB iPhone 16 Pro. అంటే ఇవే ప్రైసింగ్ లాస్ట్ ఇయర్ iPhone 16 సిరీస్ లో 256GB ఏ ప్రైస్ లో లాంచ్ చేశారో ఇప్పుడు కూడా అదే ప్రైస్ లో లాంచ్ చేశారు. బట్ ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ పెంచేశారు. సరే iPhone 17 తక్కువకే ఇచ్చారు. iPhone 17 నార్మల్ గా 128GB మోడల్ మీకు 79,999 వస్తుంది, బట్ ఒక 3,000 పెంచి 256GB ఇచ్చేస్తున్నారు. లాస్ట్ టైం 256GB మోడల్ 89,999 ఉండేది, ఇప్పుడు 82,900 83,000 వచ్చేస్తుంది. ఓకే, iPhone 17 గురించి నాకేమీ కంప్లైంట్ లేదు, మంచి విషయమే. అండ్ iPhone Air కొత్త ఫోన్ కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. iPhone 17 Pro 17 Pro Max ఈ రెండు ఫోన్లకి 5,000 ప్రైసెస్ పెంచేశారు. లాస్ట్ టైం iPhone 16 Pro 256GB మోడల్ 1,30,000 ఉండేది, ఈసారి 1,35,000 చేశారు. అండ్ లాస్ట్ టైం iPhone 17 Pro Max 256GB మోడల్ 1,45,000 రూపాయలు లాంచ్ చేస్తే ఇప్పుడు 1,50,000 రూపాయలు లాంచ్ చేశారు. ప్రోకి ప్రో మ్యాక్స్ కి 5,000 ప్రైస్ పెంచేశారు.
అసలు ఎందుకు పెంచారు ప్రైస్? ఇవన్నీ ఇండియాలోనే అసెంబ్లీ అవుతున్నాయి, ఇక్కడ నుంచే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అసలు ఇక్కడ ప్రైస్ పెంచడం నాకు అర్థం కాల. ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల మనకు అసలు ఎఫెక్టే లేదు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడ నుంచి మనం ఏం తెచ్చుకోవట్లా, ఇంపోర్ట్ చేసుకోవట్లా, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి బయటికి. అన్నప్పుడు అసలు ప్రైస్ పెరగాల్సిన అవసరమే లేదు. బట్ వీళ్ళు ప్రైస్ పెంచారు, 5,000 రూపాయలు ప్రైస్ పెంచారు. ఎప్పటి నుంచో మనకి న్యూస్ వస్తుంది 5,000 పెరుగుతుంది అని. నేనేంటంటే అమెరికాలో పెరుగుతుంది అనుకున్నా, బట్ ఇక్కడ పెంచారు. అమెరికాలో అదే ప్రైస్, ఇక్కడ మాత్రం ప్రైస్ పెంచారు. సో ఇది మాత్రం మన ఇండియన్స్ కొంచెం గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు అనిపించింది. వీళ్ళు ఎంత పెట్టినా కొంటారులే అని కొంచెం గ్రాంటెడ్ గా తీసుకొని ప్రైస్ పెట్టినట్టు అనిపించింది. సో ఈ ప్రైస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. నాకైతే ఆ iPhone 17 బేస్ మోడల్ కొంచెం ప్రైస్ బాగానే తీసుకొచ్చాను అనిపించింది. ఎయిర్ అసలు యూజబుల్ కాదు, అసలు ప్రాక్టికల్ గా ఆ ఫోన్ పనికిరాదు. ఏమన్నా అంటే తిడతారు కానీ అసలు అంత సన్న ఫోన్ మీరు అసలు వాడలేరు. అది జోబులో పెడుతున్నా తీస్తున్నా దాని మీద ఉన్న బరువు పెడితే ఉండిపోద్ది, యాడిరిగిపోద్ది అండి. అసలు వాడలేరు దాన్ని. అండ్ సింగిల్ స్పీకర్ ఇయర్ పీస్ లో వస్తుంది. అండ్ సింగిల్ కెమెరా 1,20,000 రూపాయలు పెట్టి సింగిల్ కెమెరా. మీకు వేరే ఫోన్స్ లోకి వెళ్తే వివో కానీ సామ్సంగ్ లో కానీ వెళ్ళిపోతుంది 120x వెళ్ళిపోద్ది జూమ్లు అండ్ పోర్ట్రేట్ షాట్స్. అసలు వివో X200 Pro అయితే అసలు కుమ్మొదలేస్తాయి ఫోటోస్. అంత కాంపిటీషన్ లో 1,20,000 రూపాయలు పెట్టి ఒక సింగిల్ కెమెరా ఫోన్ తీసుకోవడం అనేది సెన్సిబుల్ చాయిస్ కాదు. సో నాకైతే iPhone ఎయిర్ నాకు అంత అనిపిలా. ఏదో ఇన్నోవేషన్ తీసుకురావాలి, కొత్తగా తీసుకురావాలని తీసుకొచ్చారు కానీ ప్రాక్టికల్ గా ఈ ఫోన్ అంత యూజ్ అవ్వదని నా ఫీలింగ్. సో ఇది కూడా పక్కన పెడితే Pro Max ఇంప్రూవ్ చేశారు, కెమెరాస్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేశారు, చేంజెస్ చేశారు కాదనలా. కాకపోతే ప్రైసింగ్ 5,000 రూపాయలు ప్రైస్ పెంచడమే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఓవరాల్ గా ఫోన్స్ అయితే ఇవి ఎప్పుడు కూడా అంత ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు. లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి అట్లా 1-2 చిన్న చేంజెస్ చేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. అండ్ iOS 28 సెప్టెంబర్ 15th రోజు అఫీషియల్ గా అందరికీ రోల్ అవుట్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద డివైస్ లిస్ట్ చేస్తాను. ఈ డివైస్ లో మీ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా మీకు iOS 28 అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్ వీడియో వస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. సో ఎవరైనా ఈ iPhone 17 సిరీస్ లో ఏమైనా ఫోన్స్ కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఎయిదర్ మీ సపోర్ట్ తో మీరు నేను ఫోన్స్ కొన్ని ఇచ్చేస్తా అంటే మీరు తీసుకుంటారన్నా మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్లో iPhone 17 సిరీస్ అన్బాక్సింగ్ వస్తుంది, లేకపోతే రాదు. అంతేగాని నేను స్టోర్స్కి వెళ్ళి వాళ్ళని అడుక్కొని వాళ్ళ దగ్గర మాట్లాడి ఇవన్నీ నాకు వద్దు, నేను చేయను. ఎయిదర్ మీ సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తా అంటే మీకు డైరెక్ట్ గా మీకే ఇచ్చేస్తా ఫోను. లేదు వద్దు బ్రో అంటే నో, వదిలేద్దాం. ఇదే లాస్ట్ వీడియో iPhone 17 గురించి. కొత్తగా వీడియోస్ అయితే రావు. సో మీరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.